హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో నిజంగా చూస్తే మీకు మాత్రం కాలిపోవాల్సిందే చెప్తున్నా నేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. ఎంతసేపు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఏదో విధంగా ఎదగాలని చూసేటోళ్ళు ఎంతోమంది ఈ మధ్య అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు చాలామంది జైలు కూడా పోయారు, కనబడకుండా కూడా పోయిర్రు. కానీ ఇతను మాత్రం మరి ఎవరో సెటప్ చేసినట్టుగా వచ్చిండు. ఇతని పేరు అనుదీప్ కటికల అంట. ఈ పర్సన్ స్టాండప్ కామెడీ పేరుతోటైతే పవన్ కళ్యాణ్ గారిని, నిహారిక గారిని, నాగబాబు గారిని అసలు ఎలా అంటే అసలు మనకి వీళ్ళ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎవరున్నా కూడా రక్తం మరిగిపోతుంది. ఇంక్లూడింగ్ నేను కూడా పవన్ కళ్యాణ్ని అనడం. అసలు వీడికి సిగ్గు శరం అనేది ఉందా? నిజంగా చెప్తున్నా. అక్కడ చాలామంది కూర్చున్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నట్టున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంకా తోపులు అనుకోవచ్చులని. కానీ సంస్కారం ఏమైంది? సంస్కారం లేదు. ఎదుటోళ్ళని ఎప్పుడే కానీ కించపరిచే కామెడీ చేయడం అనేది అది కామెడీయా? అది స్టాండప్ కామెడీ అంటారా? అది చెప్పు తీసుకొని ఇంకా కొట్టడం ఒకటే తక్కువ. ఆల్రెడీ కొట్టడానికి పోయిర్రు, కనబడకుండా పారిపోయినట్టు ఎక్కడికో. సో ఇతని మీద అయితే కేసులు అయితే నమోదైనాయి. అక్కడ ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణలో కూడా కేసులు అయితే నమోదు చేసిర్రు. అసలు ఏంది కామెడీ అంటే ఇది నవ్వించడానికి ఏదో కామెడీ చేసుకోవాలి. కానీ నీ టార్గెట్ ఎంతసేపు ఏంది అని అంటే మెగా ఫ్యామిలీ హీరోని టార్గెట్ చేస్తే మరి నేను ఫేమస్ అయిపోతా అనుకున్నాడేమో. ఫేమస్ కాదు, తన్నిన తర్వాత ఫేమస్ అవుతారు. ఇంక అంతే, ఇంకా దెబ్బలు తిన్నాకనే ఫేమస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇంకా నిహారిక గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎట్లా అంటే అసలు చిన్న అంటే వాళ్ళు ఇలాంటి పనులు చేసిర్రు అని చెప్పి చెప్పుకుంటూ నవ్వుకోవడం. అంటే నిహారిక గారంట డివోర్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారి కంటే మళ్ళీ ఫోన్ చేస్తుందంట. పర్సనల్ నంబర్ నాన్నది, పెద్ద నాన్నది పర్సనల్ నంబర్ అని చెప్పేసి నాగబాబు గారిని అడిగిందంట, బాబాయ్ది నంబర్ అని. కానీ దానికి నాగబాబు గారు అన్నారంటే, ఎందుకు ఆయన నెంబరు ఇప్పుడు అంత అవసరం ఏముంది అంటే, లేదు నాన్న డివోర్స్ పైన ఎటువైపు సంతకం పెట్టాలి, కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పేసి అన్నదంట. వీడు చెప్పే ఇదంటే జోక్ అంటే ఇది వీడి దృష్టిలో ఇది జోకు. సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతున్నారు. ఏమన్నా నవ్వుతున్నారు ఆయన. మరి వాళ్ళు పట్టాలు పొందిన ఎడ్యుకేటెడ్ అయిన వచ్చే బ్యాచ్ అంతా. సో ఈ విధంగా జోక్ చేయడం. తర్వాత అంటే నాగబాబు గారు అంట ఆరెంజ్ సినిమా చూసి, ఆరెంజ్ సినిమా అనేది తీసిన తర్వాత దివాలా తీసిండు, ఇంకా పోయేటోడు పొరపాటున బతికిండు అని చెప్పేసి అనడం. వీడి టార్గెట్ ఎంతసేపు వీళ్ళ మీదనే ఉంది. ఇంకా రామ్ చరణ్ని కూడా ఇంకా చాలా దారుణంగానే అసలు అవమానించిండు. అసలు ఒక పదం చెప్తున్నాడు, బాడకం అనే పదం అంట తెలంగాణలో బాగా వాడతామంట, మనం కామన్గా వాడతాము. ఈ బాడకం అనే పదానికి మీనింగ్ చెప్తున్నాడు. ఒకటంట పెళ్ళన్న అయి ఉండాలంట, లేదా పెళ్ళమంట మనకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటే బాడకం అనేది అవుతారంట. అది ఎవరిని? రామ్ చరణ్ అంటున్నాడు. అరే సిగ్గుండాలి వీడికి. ఫస్ట్ నీకు పెళ్ళైందా? నీకు పెళ్ళైందా లేదా? నీలాంటి వాడికి పిల్లని ఇస్తాడులే కానీ. సో వీడు తీసుకొస్తుండ అంటే ఉపాసన గారు రామ్ చరణ్ గారి కంటే కూడా ఎక్కువ సంపాదిస్తారంట. సో దానివల్ల రామ్ చరణ్ని చిన్న చూపు చేసి మాట్లాడుతున్నాడు. వీడికి ఇంతనన్నా బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఇది స్టాండప్ కామెడీయా? వాళ్ళ పర్సనల్స్ని తీసుకొని వచ్చి నువ్వు నవ్విస్తున్నావు చూడు, అది పెద్ద కేసు కావాలి. అది నువ్వు బయట కూడా రావు అసలు చెప్పాలంటే. కానీ నవ్వించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గుండాలి, ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు సిగ్గుండాలి. మీరు చదువుకున్నది దీనికా? ఇది స్టాండప్ కామెడీయా? కామెడీయాలంటే ఇంకా వేరే ఏం దొరుకుతలేవా మీకు? అయిపోయినాయి ఆ సరుకు. నిజంగా చూస్తే ఎవరికైనా సరే, మెగా ఫ్యామిలీ అభిమానిగా ఎవరికైనా సరే రక్తం మరుగుతుంది. ఇది మాత్రం నిజం. చూడండి ఒకసారి. ఈ విధవని ఇంకా కనబడకుండా పోయినంట, కేసులు బుక్ చేసారు, కొట్టడానికి పోయారు, అసలు లేడు. ఇంకా నానిని కానీ, తర్వాత ఎన్టీఆర్ని కానీ, తర్వాత బాలకృష్ణని కానీ వీళ్ళందరినీ టార్గెట్ చేసిండాడు. ఒక్కొక్కటి ఏదో ఒక మాట అయితే అంటనే ఉన్నాడు కంటిన్యూగా. దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ స్పెసిఫిక్గా మెగా ఫ్యామిలీని మాత్రం ఇంకెక్కువ టార్గెట్ చేసి ఆరెంజ్ సినిమా అంటే ఆరెంజ్ సినిమా పోయింది కదా, అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోయి నేను నీకు సపోర్ట్ చేస్తా ఫైనాన్షియల్గా అంటే డబ్బులు పోయినాయి అక్కడ. సో తను సపోర్ట్ చేయడం అంటే ఇంక కామెడీ అయిపోయింది. చూడండి ఇట్లా సపోర్ట్ చేసిండు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. వీడు ఇంకా ఎంతసేపు ఇదే కానీ వాడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అర్థమవుతలేదు. ఎంతసేపు టార్గెట్ చేయడం, వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వీళ్ళు ఇలా వేసిర్రు, వాళ్ళు అలా వేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ నీచ్ కమినే. నిజంగా అక్కడ ఉన్నోళ్ళు ఫస్ట్ అయితే సిగ్గుపడండి. మేము పెంచిన తల్లిదండ్రులు ఉంటారు కదా, నిజంగా వాళ్ళని పోయి అడగండి. ఇతరుల పర్సనల్ విషయాలను తీసుకొని వచ్చి కామెడీగా చేసినాడు స్టాండప్ కామెడీ. దానికి నవ్వొచ్చా, వెళ్ళొచ్చా అని చెప్పేసి ఒకసారి అడగండి, తెలుసుకోండి. అంతేగాని ఇలాంటి వాడికి సపోర్ట్ చేసి మీరు అది కాకండి. ముఖ్యంగా ఇంకా ఇంటికి సపోర్ట్ దొరుకుతుంది. నేను కామెంట్లలో చూసి భయ్యా షాక్ అయినా, ఎంతమంది సపోర్ట్ చేస్తారు తెలుసా? మరి ఎవరు వాళ్ళంతా? అది కామెడీ కదా, ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ అంటే తప్పేముంది, రామ్ చరణ్ అంటే తప్పేముంది, నిహారిక అంటే తప్పేముంది, వాళ్ళు చేసిన తప్పే అదే కదా
అని చెప్పేసి కింద సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని తన్నాలి అసలు నిజంగా. అరే ఎట్లరా నిజంగా మిమ్మల్ని కూడా ఇప్పుడు మీకు కుటుంబం ఉంటుంది, మీ కుటుంబంలో కూడా ఎవరైనా కావాలని చెప్పేసి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడితే మీకు బాధ అనిపించదా? ఇది కూడా అంతే కదా. ఒక మనిషిలాగా ఆలోచించండి ఫస్ట్. నువ్వు వాడికి సపోర్ట్ చేసేటోళ్ళు ఒక మనిషిలాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడండి, కామెంట్ పెట్టండి అక్కడ. వాడు సపోర్ట్ చేసేటోళ్ళు అయితే నిజంగా నేను షాక్ అయిపోయినా. ఎప్పుడే కానీ ఒక మంచికి సపోర్ట్ చేయండి, కానీ చెడుకు సపోర్ట్ చేయడం ఏంది? ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డివోర్స్ అయిపోయింది. సో వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాకనో సెట్ కాకనో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అది సామరస్యపూర్వకంగా వాళ్ళు ఇచ్చేదేదో ఇచ్చుకుంటారు, విడిపోయినరు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నిహారిక గారు ఉన్నారు, అవును ఆ అబ్బాయితో సెట్ అవ్వలేదు, తను విడిపోయింది, తను హ్యాపీగా ఉంది, తన వర్క్ తను చేసుకుంటుంది, దాంట్లో తప్పేముంది? అసలు వీళ్ళలాంటి వాళ్ళని ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి కదా, భార్యలు లేపేస్తూ ఉన్నారు భర్తలని. అలాంటి పిల్లం దొరికితే నిజంగా కుక్కను కోసినాడు కోసేసి ఒక డ్రమ్లో కుక్కేస్తే అయిపోతుండే నిజంగా. అలాంటి వాళ్ళే దొరుకుతారు ఇంకా. సో ఇంకా అసలు అలాంటి పదాలు తీసుకొని వచ్చి వాళ్ళని డామినేట్ చేయడము, వాళ్ళని కించపరిచి నవ్విస్తున్నాడు. ఇదంతా కామెడీ, స్టాండప్ కామెడీ అని చెప్పేసి అయితే చెప్తున్నాడు ఈ గుండు భాష. ఒకరు ఆయన ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎక్కడితో ఏమో, కానీ ఇక నువ్వు కనబడవు ఇక నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకంటే గట్టిగానే దెబ్బలు తింటావు, నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్కి, మెగా ఫ్యామిలీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళు హట్ అయ్యారు ఫస్ట్. అయితే వాళ్ళకి దొరక అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు వాళ్ళు చూడకపోవచ్చు ఆ వీడియోలు, కానీ వీళ్ళు చూసినారు చాలా హట్ అయ్యారు. నేను తండ్రి అంటారు ఎందుకు అవసరం అవి? ఇట్లాంటిది మాట్లాడే ముందు మరి ఫేమస్ కావాలని మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈజ్ ఇంటెన్సిటీ ఏంటంటే ఏదో విధంగా నేను ఎక్స్పోజ్ కావాలి, నా గురించి డిస్కషన్లు జరగాలి తెలుగు రాష్ట్రాలలో అంటే ఏం చేయాలి? నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక టార్గెట్ చేయాల్సిందే. ఇంకోటి అన్నాడు పవన్ కళ్యాణ్ని, ఏమన్నాడంటే నేను సీఎం అని అరవకండ్రా, కామెడీ మాట్లాడుతున్నాడు. సీఎం అని అరవకండ్రా నేను అవ్వను అని చెప్పేసి అంటున్నాడంట. తర్వాత ఏంటంటే జైలుకి వెళ్ళి వస్తేనే సీఎం అవుతారంట. సో ఇప్పటివరకు ఏంటంటే జగన్ గారు కానీ తర్వాత అంతకుముందున్న వాళ్ళు కానీ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ అన్న కానీ వీళ్ళు జైలుకు పోయి వచ్చి సీఎం అయ్యారు. సో నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ పక్క జైలుకు పోతాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడు వీడు మనిషా పశువా చూడండి. దీనికి అసలు ఎట్లా బుద్ధి చెప్తారేమో కానీ భయ్యా గట్టిగా చెప్పండి అంతే, క్షమాపణలు చెప్పాలి ఇంకంతే. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేంలే, కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇట్లా మాట్లాడే కొంతమంది కాటికి పోయారు చూసినాం మనం. కర్మ అనేది తొందరగా చాలా స్పీడ్గా ఉంటుంది, కాటికి పోతారు వీళ్ళు కూడా. కొట్టాల్సిన అవసరం కూడా లేదు, బుద్ధి తెచ్చుకుంటాడు. సో ఇంకా ఇది చూసిన తర్వాత నాకే అనిపించి మాత్రం ఒక వీడియో ఇద్దామని చేసిన. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా గలీజ్గా మాట్లాడడం కావచ్చు, మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏం లేదు, ఇలాంటి వాళ్ళకైతే శిక్షలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటది కదా, సేమ్ అట్లాగే కేసులు అయితే వేయండి, చట్టం తన పని తను చేసుకుపోతుంది. జై హింద్, జై శ్రీరామ్.